ఇది ముల్లంగి చట్నీ. ముల్లంగి ఆకులతో చేసిన చట్నీ. ముల్లంగి యూస్ చేయలేదు, ఓన్లీ లీవ్స్. ఇది ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉన్నది అన్నమాట. ఈ ఆకులు ఎవరికీ తెలియదు ఈ విషయం. దీనిలో ఆకుల్ని పారేస్తూ ఉంటారు, ముల్లంగి మాత్రమే వాడుకుంటూ ఉంటారు. కానీ ఆకులు చాలా మంచివి. ఒకసారి మీరు ఇలాగా ఎలా తయారు చేయాలి అంటే చూపిస్తాను. ఒకసారి మీరు తయారు చేసుకొని మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ హెల్తీగా ఉండండి. హలో వ్యూవర్స్, హౌ ఆర్ యూ? వెల్కమ్ బ్యాక్ టు అమ్మస్ ఫుడ్ విషెస్. ఇది రాడిష్ ముల్లంగి. ఇవి ముల్లంగి ఆకులు. చాలామందికి ఈ ఆకుల ప్రయోజనాలు తెలియదు. ఇందులోనూ విటమిన్ ఏ, విటమిన్ సి, మెగ్నీషియం, ఫాస్ఫరస్, తర్వాత స్కిన్కి ఎంతగానో ఉపయోగపడుతుంది ఇది. అంతేకాదు వెయిట్ లాస్కి, బోన్ స్ట్రెంగ్త్కి కూడా ఈ ఆకులు ఉపయోగపడతాయి అన్నమాట. ఇది ఎవరికీ తెలియదు. జనరల్గాను మనము ముల్లంగి వాడుకుంటాము, ఆకులు పారేస్తాము. ఈరోజు ఈ ఆకులతో చట్నీ చేసుకుందాము. ఇలా కళాయి పెట్టేసుకొని ఇది వేడెక్కిన తర్వాత ఇందులో ఇలాగా ఆయిల్ వేసేసుకుందాము. నేను కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ వాడుతూ ఉంటాను ఎప్పుడు. ఇందులో మన కారానికి తగ్గట్టుగా గ్రీన్ చిల్లీ చేసుకోవాలా. ఇలాగ కట్ చేసి పెట్టుకున్నాను నేను, అంతా క్లీన్ చేసుకొని ఆకుని. ఇప్పుడు కొద్దిగా అది ఫ్రై అయితే చాలా ఎక్కువ అక్కర్లేదు. ఇలా గ్రీన్ కలర్లో వస్తుంది అన్నమాట చట్నీ. మనకు రెడ్డిష్గా కావాలి అంటే ఓన్లీ ఎండుమిర్చితో చేసుకోవచ్చు. ఇది పెద్దగా ఏమీ అవ్వక్కర్లేదు, ఆకుతో పాటు ఫ్రై అయిపోతాయి గ్రీన్ చిల్లీస్. ఇందులో మనము క్లీన్ చేసి వాష్ చేసి క్లీన్ చేసి పెట్టుకుంటే ఈ ముల్లంగి ఆకులు వేసుకుందాం. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయన్నమాట. అలాగే కొద్దిగా కరివేపాకు వేసేసుకుందాం. కర్రీ లీవ్స్ని కూడా ఇందులో వేసేసుకుందాం. తర్వాత కొద్దిగా టామరిండ్, చింతపండు కూడా ఇందులో వేసేసుకుందాం. ఇది ఇలాగా ఫ్రై చేసుకుందాము. ఇది ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులో మనము ఇలాగా జీరా వేసేసుకుందాము. ఇదేమీ నేను ఫ్రై చేయవలసిన అవసరం లేదు. తర్వాత అలాగే నేను టర్మరిక్ పౌడర్, నేను హోమ్ మేడ్ టర్మరిక్ పౌడర్ యూస్ చేస్తాను. ఇప్పుడు నేను బయట కొనను. తర్వాత ఒక హాఫ్ స్పూన్ వరకు ఇలా రాళ్ళ ఉప్పు, నెక్స్ట్ ఇందులోనూ వెల్లుల్లి. దీన్ని అన్నింటినీ చల్లారిన తర్వాత మిక్సీలో వేసేసుకొని గ్రైండ్ చేసుకుందాం. ఇది రెడీ అయింది. బౌల్లోకి తీసుకుందాము. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగినటువంటి ఈ ఆకులతో చేసిన, రాడిష్ ఆకులతో చేసిన చట్నీ ఇది కూడాను రెడీ చేసుకొని ఇలాగేను మీరందరూ కూడాను హెల్తీగా ఉండండి. ఓకే, ఉండనా మరి నేను.